International lab facility. Student-led startups. Great academic exposure. KL. Deemed to be university. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సలహాదారుడుగా నియమైనటువంటి మల్లురావి ఉన్నారు. మాట్లాడదాం. మల్లురావి గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక్కటి ఏం చెప్తారంటే, మీరు ఎంపీ రేస్లో ఉన్నారు, నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మిమ్మల్ని సలహాదారుడుగా నియమించినటువంటి నేపథ్యంలో ఏం చెప్తారు? అంటే ఎంపీగా కూడా పోటీ చేయనున్నారా? ముఖ్యమంత్రి గారు నా మీద నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ 10 సంవత్సరాల నుంచి నాకు ఇంతకుముందు ప్రత్యేక ప్రతినిధి చేసిన అనుభవం ఉంది కాబట్టి దానికి ఇచ్చారు. ఆ పని చేస్తూ ఎంపీ ఎలక్షన్ చేసే కార్యక్రమం చేస్తాను. నేను 2019లో పోటీ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోని ప్రజలతోని మమేకమై పనిచేస్తున్నాను. గెలిచిన ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ కూడా సంపూర్ణంగా కలిసిమెలిసిగా పనిచేస్తున్నాం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయటం అనే దానికి ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ అడ్డం వస్తుందని నేను అనుకోవటం లేదు. ఎమ్మెల్సీలకు సంబంధించి కాస్త అనూహ్య పరిణామం జరిగింది. ఇక్కడ చాలామంది పేర్లు చర్చలోకి వచ్చినప్పటికీ కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి మహేష్ గౌడ్ కాకుండా ఇంకా యువకులకు, తర్వాత నిన్న తీసుకున్నటువంటి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఉన్నాయే 4 సీట్లు, కొంత 4000 మంది ఆశావాహులు ఉన్నారు. వాటన్నింటినీ చూసి ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అవకాశం ఇస్తుంటారు కాంగ్రెస్ పార్టీలో. మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమందికి పదవులు ఇవ్వకుండా పక్కన ఉన్న వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దేవులు ఆడుకుంటూ వచ్చి వాళ్ళకి పదవులు ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మహేష్ గౌడ్ కానీ, లేకపోతే వెంకట్ కానీ, అదే రకంగా ఇక్కడ గవర్నర్ కోటాలో ఇచ్చినటువంటి కోదండరామ్ గారు కానీ, ఇంకొక ఆయన పేరేంటది అలీ గారు కానీ, వీళ్ళందరినీ కూడా అన్ని సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకుని ఉంటుంది. కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ఓటమి చెందినటువంటి వారిని పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించేటువంటి పరిస్థితి ఉందా? నిన్న మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఒక స్టేట్మెంట్ చేశారు, నాకు ఏఐసిసి హామీ ఇచ్చి ఎమ్మెల్సీ ఇవ్వలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు, అందరికీ ఒకేసారి ఇవ్వలేరు, మళ్ళీ వచ్చేటప్పుడు ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఏం చెప్తారు? ప్రభుత్వం ఎట్లా ఏం చేయబోతా ఉంది? ప్రభుత్వం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇది గోల్డెన్ జూబిలీ లాగా అంత బంగారం లాంటి పరిపాలన ఇస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. అక్కడక్కడ ఏమన్నా చిన్న ఏమన్నా ఉంటే వాటన్నింటి సరి చేసుకుంటారు తప్ప ఇప్పటి వరకు అన్ని రకాలుగా ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం లాగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్య విలువలు అంటే ఏంటంటే ఆఫ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్ అని ఏదైతే అబ్రహాం లింకన్ గారు ఎప్పుడో చెప్పారో అదే కార్యక్రమం ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి విమర్శల గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మిమ్మల్ని అధికారం నుంచి గద్దె దించే 2 రోజులు అరవకుండా ఉండలేరా? అనవసరంగా పిల్లి శాపాలు పెట్టినట్టుగా శాపాలు పెడుతున్నారు తప్ప దాని వెనక ఏ రకమైనటువంటి కారణాలు లేవని ప్రజలకు అర్థమైపోయింది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మొన్న 4 ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిశారనేది ఒక వార్త అయింది. ఆ ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి ఫోటోని మనం ప్రజల ముందు పెట్టి ఆ ఫోటో మీద కామెంట్ చేయమంటే ఏం రాస్తారు? ఇంతకుముందు ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలిచి వారిని కలిసి మా అభివృద్ధి కోసం కలిసామంటే ఏం కామెంట్ పెట్టారో అదే కామెంట్ పెడతారు కదా. మీరు పెట్టండి మీ టీవీలో ఆ ముఖ్యమంత్రి గారిని 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు, ఈ ఫోటో మీద మీ కామెంట్స్ ఏంటని చెప్తే మొత్తం రాష్ట్రంలో 90% అదే కామెంట్ పెడతారు. ఒకవేళ అట్లా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వస్తామంటే, లేకుంటే టచ్లో ఉంటే తీసుకుంటారా మీరు పార్టీలోకి? వాళ్ళు వస్తారా రారా అని నేను ఉంటాంలా, ప్రజలు అనుకుంటున్నారు అంటున్నాను. ప్రజలు వీళ్ళంతా మీ పార్టీలో ఉంటే బాగుంటుందని కలవటానికి పోయారు. అప్పుడు కేసీఆర్ గారిని రకంగా కలిశారు. కేసీఆర్ తీసుకున్నట్టు మీరు కూడా వస్తే తీసుకుంటారా? రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ తీసుకుంటే నిన్న మొన్ననే మాట్లాడేవాళ్ళం కదా, తీసుకుంటాం వాళ్ళు ఏదని తీసుకోరా? తీసుకోవటమా తీసుకోపోవటం అనేది సమస్య కాదు. కలవటం వల్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది అనేదే ముఖ్యం. రైట్. అచ్చా, వీరు మా పార్టీలో కలవటానికి మా ముఖ్యమంత్రిని కలిస్తే
మేము కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని కేటీఆర్ చెప్తాడు. ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అవుతాడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకొని మీరు ముఖ్యమంత్రిని చేద్దాం అనుకుంటున్నారా? ఎట్లా చేస్తారు? మీ దగ్గర ఒకేసారి నలుగురు వచ్చి వాళ్ళు మిమ్మల్ని చీల్చాలనుకుంటారా, మీ దగ్గర నుంచి కొనాలనుకుంటారా? వీళ్ళు కలిసిపోయిన తర్వాత వాళ్ళు చేసిన స్టేట్మెంట్ మీద అడుగుతున్నారు. చీల్చకుండా లేకపోతే మెర్జ్ అవుతాం కాంగ్రెస్ పార్టీ దాంట్లో. వీడియో జర్నలిస్ట్ సుదర్శన్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.